హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఇది చూడండి, మనకేంటంటే ఒక 4 ఆర్ 5 వేస్ ఉంటాయన్నమాట. అంటే మనం మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఒక 4-5 వేస్ ఉంటాయి. ఓకే. ఆ వేస్ మనం ఫస్ట్ తెలుసుకుంటే, అంటే ఆల్రెడీ కొంతమందికి తెలుసు. బట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తాను నేనిది. ఓకే. ఆ వేస్ ఏంటి అనేది మనకు తెలుసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటదనమాట. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియాలి మనకి. అంటే ఎప్పుడు మనం స్టాక్స్‌లో ఉండాలి, ఎప్పుడు డెట్‌లో ఉండాలి, ఎప్పుడు ఈక్విటీలో ఉండాలి. అది ఫస్ట్ పాయింటు. ఓకే. ఫస్టు డెట్ వర్సెస్ ఈక్విటీ అనమాట. ఓకే. డెట్ వర్సెస్ ఈక్విటీ. అంటే మన ఈక్విటీ ఎప్పుడు కంప్లీట్‌గా జీరో చేసి డెట్‌లోకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే. మళ్ళీ ఎప్పుడు డెట్ కంప్లీట్‌గా జీరో చేసి ఈక్విటీలో షిఫ్ట్ అవ్వాలి. ఇదొక పాయింట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఓకే. సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఎప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో కంప్లీట్‌గా షిఫ్ట్ అవ్వాలి. అంటే లార్జ్ క్యాప్ ఆహ్, మ్యూచువల్ ఫండ్‌లోంచి అంటే మనకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ రావాలి ఫస్ట్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్‌లోంచి ఎప్పుడు మనం స్టాక్స్‌లోకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే. స్టాక్స్‌లో గూడా. ఓకే. ఫస్ట్ లార్జ్ క్యాప్ నుండి ఎప్పుడు మనం మిడ్ క్యాప్‌లో షిఫ్ట్ అవ్వాలి. ఓకే. మిడ్ క్యాప్ నుండి మళ్ళీ స్మాల్ క్యాప్‌లోకి ఎప్పుడు ఆహ్, షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ స్మాల్ క్యాప్‌లో ప్రాఫిట్ తీసుకొని అగైన్ లార్జ్ క్యాప్‌లో షిఫ్ట్ అయిపోవాలి. ఓకే. ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఓకే. అలాగే డెట్ ఆర్ ఈక్విటీలో తీసుకొని మనం ఒక టైమ్ వస్తది. ఆ టైం ఏంటంటే ఆ టైంలో గోల్డ్‌లో షిఫ్ట్ అవ్వాలి. ఓకే. మీకు అర్థమవుతుందా? ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్‌లో ఇనీషియల్ స్టేజెస్‌లో మనం మ్యూచువల్ ఫండ్‌లో పెడతాం. ఓకే. అక్కడ నుండి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన వెంటనే స్టాక్స్‌లో పెడతాం. బట్ స్టాక్స్ వాల్యుయేషన్ పీక్‌లో వచ్చిందనుకోండి. ఓకే. దాన్ని తీసుకెళ్ళి డెట్‌లోనో, గోల్డ్‌లోనో పార్క్ చేస్తాం ఆ మనీని. ఓకే. అలాగే ఫస్ట్ లార్జ్ క్యాప్ ర్యాలీ అయిపోయిందనుకోండి. ఓకే. అక్కడ నుండి మిడ్ క్యాప్‌లోకి జంప్ అవుతాం. ఇక మిడ్ క్యాప్ కూడా ర్యాలీ అయిపోయిందనుకోండి. స్మాల్ క్యాప్‌లో జంప్ అవుతాం. మళ్ళీ స్మాల్ క్యాప్ బాగా ఎక్స్‌పెన్సివ్ అయినప్పుడు అక్కడ పొజిషన్స్ అన్నీ కట్ చేసి కొంతసేపు ఆ మనీని డెట్‌లో గాని ఎక్కడైనా పార్క్ చేసుకొని ఓకే. మళ్ళీ లార్జ్ క్యాప్‌లో ఎంటర్ అవుతాం. ఇదొక సైకిల్ అనమాట. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇటువంటి ప్రాసెస్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటివి తెలియకపోతే చిన్న చిన్న విషయాలు మనం తర్వాత ఫీల్ అవుతాం. అంటే లాంగ్ టర్మ్‌కి వదిలేస్తే పర్లేదు. షార్ట్ టర్మ్‌లో ఎవరైతే గేమ్ ఆడదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే. అంటే మనీ స్వైప్ చేయాలి. ఒక అసెట్ క్లాస్ నుండి ఇంకో అసెట్ క్లాస్‌కి ఖచ్చితంగా మార్చాలి. ఓకే. అటువంటి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి మనకి. ఎందుకంటే చూడండి, కరోనా వచ్చింది. అప్పుడు మార్కెట్ అంతా పడిపోతుంది. వీళ్ళందరూ అమౌంట్ తీసేసుకున్నారు. ఓకే. మనం అంటే తీసుకొని ఖర్చు పెట్టేసుకుంటాం గానీ, పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉంటాయి గదా! వాళ్ళు తీసేసుకొని ఖర్చు పెట్టుకోరు కదా మనలాగా. ఓకే. ఖర్చు పెట్టడం కూడా తక్కువ అమౌంట్ కాదది. వాళ్ళేం చేస్తారు, గోల్డ్‌లోకి డైవర్ట్ చేస్తారు దాన్ని. లేదంటే డెట్‌లోకి డైవర్ట్ చేస్తారు. ఓకే. సరే, ఇప్పుడు మనం ఓన్లీ ఈక్విటీ మార్కెట్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే. ఓన్లీ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం ఎన్ని వేస్‌లో చేయొచ్చో చూద్దాం ఒకసారి చూడండి. ఓకే. మనకి ఒక 4 వేస్ చెప్తాను నేను. ఆ 4 వేస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఓకే. జస్ట్ చూడండి. ఫస్ట్‌ది మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే ఏముండదు. మన ఇంటర్వెన్షన్ ఏముండదు. అంటే మనం ఏం ఆలోచించవసరం లేదు. మన దగ్గర టైం లేదు. బట్ మనీ ఉంది. ఓకే. మన దగ్గర టైం లేదు. బట్ ఏముంది? మనీ ఉంది. ఓకే. మనీ ఉంది. మనీ ఉంది, టైం లేదు. అటువంటి టైంలో మీకు బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్. అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. ఓకే. అప్పుడు మ్యూచువల్ ఫండ్ అనమాట. మ్యూచువల్ ఫండ్‌లో ఏముంటది? ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటది. ఓకే. ఈ కంపెనీలో డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. అంటే మనకి హెచ్‌డిఎఫ్‌సి అనేది ఒక ఒక కంపెనీ అనుకోండి. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ అనేది సబ్సిడియరీ. అంటే దాంట్లో అంటే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ అనేది ఒక కంపెనీ. మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఓకే. దీంట్లో ఒక ఫండ్స్ లార్జ్ క్యాప్‌లో కొన్ని ఫండ్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్‌లో కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఓకే. మిడ్ క్యాప్‌లో కొన్ని ఫండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇలా ఫండ్స్ ఉంటాయి. రకరకాల ఫండ్స్ ఒక 100, 200 ఫండ్స్ ఉంటాయి. అందులో మనకు బెస్ట్ ఏదైతే అది తీసుకోవాలన్నమాట. ఓకే. అందుకే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ క్యాటరింగ్ ఉందక్కడ. ఓకే. బట్ మీకు జీరో జీరో నాలెడ్జ్ అయితే ఓకే. మీరు మ్యూచువల్ ఫండ్‌కెళ్ళిపోవడం బెస్ట్. ఓకే. దీనికి అయితే రెగ్యులేషన్స్ గట్టా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మనకు సంబంధించినవి కాదది. ఓకే. రెగ్యులేషన్స్ అంతా ఫండ్ మేనేజర్ వాళ్ళందరూ చూసుకుంటారు. అంటే ఏ స్టాక్‌లో ఎంతెంత పెట్టాలనేది మనం డిసైడ్ చెయ్యం. ఫండ్ హౌసే డిసైడ్ చేస్తది. దాన్ని బట్టి వాళ్ళు పెట్టేసుకొని, బాబు మేము మీ ఫండ్స్ తీసుకెళ్ళి ఇందులో పార్క్ చేసాం. ఆ లిస్ట్ మీకని చెప్పేసి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి అలొకేట్ చేస్తారన్నమాట. ఐ మీన్ డిస్‌ప్లే చేస్తారు. ఈ స్టాక్స్‌లో మీ అమౌంట్ ఉందని చెప్పి చెప్తారు. ఓకే. ఇది మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ మొత్తం. ఇందులో మనకి మన ఇన్వాల్వ్‌మెంట్ అనేది జీరో. మన ఇన్వాల్వ్‌మెంట్ అనేది జీరో. ఓకే. దీంట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ మనకి రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఓకే. మనకి రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఎగ్జిట్ లోడ్ తప్ప, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కొంచెం అమౌంట్ కట్ అవుద్ది తప్ప, ఎప్పుడు అది కూడా
వితిన్ పీరియడ్ కాకుండా మనం మధ్యలో ఎగ్జిట్ అయిపోతే కొంచెం ఎగ్జిట్ లోడ్ కట్ అవుతుంది. ఓకే. అలా కాకుండా ఒక ఫండ్ నుండి ఇంకో ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే. నా దగ్గర ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. ఓకే. దాన్ని స్వైప్ చేసి ఓకే. ఒక మిడ్ క్యాప్ ఫండ్‌లోకి నా మనీని ఓకే. ఎన్ని యూనిట్స్ ఉన్నాయో, ఎన్ఏవి ఎంత వాల్యూ ఉన్నాయో ఓకే. ఎన్ఏవి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్నీ ట్రాన్స్‌ఫర్ కొట్టేసుకోవచ్చు నేను. ఓకే. దానికి కొంచెం చార్జెస్ తీసుకుంటారు. ఇదంతా ఓకే. దీనికి రెగ్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి లేదంటే ఫండ్ మేనేజర్‌కి ఎలా ఎలా అప్లై అవుతాయంటే, వాళ్ళు సర్టెన్ పోర్షన్ ఆఫ్ అమౌంటే ఆహ్, లార్జ్ క్యాప్‌లో పెట్టాలి. ఆ ఫండ్ నేమ్‌ని బట్టి. ఓకే. ఆ ఫండ్ లార్జ్ క్యాప్ అనుకోండి. కొంత పర్సెంటేజ్ మాత్రం లార్జ్ క్యాప్‌లో పెట్టాలి. ఓకే. 3 మంత్స్ వరకు 3 మంత్స్ కంటే ఎక్కువ వాళ్ళ మనీని పార్క్ చేసి ఉంచకూడదు. అంటే పార్క్ చేసి ఉంచడం అంటే ఐడియల్‌గా మనీని అలాగా వేస్ట్‌గా పెట్టేయకూడదు. ఓకే. అంటే లాకర్‌లో పెట్టి దాన్ని లాక్ చేయకూడదు. ఖచ్చితంగా అది ఫ్లోలో ఉండాలి. ఓకే. ఇలాంటియన్నీ ఉంటాయి. ఓకే. ఇది మ్యూచువల్ ఫండ్‌లో మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే. ఎందుకంటే రెగ్యులేటరీ ఇష్యూస్ వాళ్ళ కంట్రోల్ ఎక్కువ ఉంటది. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చిందేంటంటే స్మాల్ కేస్. స్మాల్ కేస్ అనేది ఎగ్జాక్ట్‌గా మ్యూచువల్ ఫండే. ఓకే. ఏమి తేడా ఉండదు. బట్ ఏంటంటే దీంట్లో ఓకే. రెగ్యులేటరీ ఇష్యూస్ అంత ఎక్కువుండవు. ఓకే. రెగ్యులేటరీ ఇష్యూస్ ఎవరికంటే దీన్ని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్ అనుకోండి. ఒక బాగా వెల్ నాలెడ్జ్డ్ ఫండ్ మేనేజర్ లాగే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏం చెప్తాడంటే, "బాబు నేను పలానా 100 స్టాకులు లిస్ట్ ఔట్ చేశాను. ఓకే. ఇది నా లిస్ట్ ఆఫ్ స్టాక్స్. ఈ స్టాక్స్‌ని అతను ఓన్ వెబ్‌సైట్‌కి ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. క్రియేట్ చేసుకొని ఈ స్టాక్స్‌లో ఈచ్ స్టాక్‌లో ఇంతంత పెడుతున్నాను. ఓకే. ఒక స్టాక్‌లో 5 క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక స్టాక్‌లో 1 క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది రిస్క్ మేనేజ్‌మెంట్ అంతా నేనే చూసుకుంటాను." అంటే జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్. ఓకే. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 90,000 లేదంటే ఒక 50,000 ఓకే. ఇది మినిమమ్ ఎంట్రీ టికెట్. ఓకే. మీరు ఎన్ని లాట్స్ అయినా తీసుకోవచ్చు. అంటే ఒక లాట్‌కొచ్చేసి అంటే మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి అని ఉంటది. ఓకే. మ్యూచువల్ ఫండ్‌లో మెయిన్ బెనిఫిట్ కూడా అదే మనకి. ఏంటంటే మ్యూచువల్ ఫండ్‌లో మనకి 500 నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్మాల్ కేస్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్‌మెంట్ అది ఎలాగంటే అతను ఒక 100 స్టాక్స్ తీసుకుంటాడు. తీసుకొని అందులో హెచ్‌డిఎఫ్‌సి ఉందనుకోండి. హెచ్‌డిఎఫ్‌సిలో ఒక 10 పెట్టుకుంటాడు. ఓకే. నెక్స్ట్ అశోక్ లేలాండ్ ఉందనుకోండి. అశోక్ లేలాండ్‌లో ఒక 5 పెట్టుకుంటాడు. ఇలా మొత్తం ఒక 100 స్టాక్స్‌కి ఎంతైతే అమౌంట్ అయిందో అది మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఒక 90,000 వచ్చిందనుకోండి. ఈ 100 స్టాక్స్ కొనడానికి ఒక 90,000 ఖర్చయింది అతనికి. అంటే మనం మినిమమ్‌గా 90,000 పెడితే గాని అతని దగ్గరికెళ్ళి అందులో ఆ స్మాల్ కేస్‌లో మనం ఇన్వెస్ట్ చేయలేమనమాట. అది పాయింట్ అక్కడ. ఓకే. మీకు అర్థమైందా? ఆ స్మాల్ కేస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి హెచ్‌డిఎఫ్‌సి 10 కొనుక్కోవాలి. అశోక్ లేలాండ్ 5 కొనుక్కోవాలి. అతను ఏది చెప్పాడో క్వాంటిటీ అలా కొనుక్కోవాలి. ఓకే. కొనుక్కోవాలంటే మనకెంతవుద్ది? అతనికి ఎంతైతే అమౌంట్ అవుతుందో మనకు కూడా అంతే అవుతుంది. అంటే ఒక 90,000 అయిందనుకోండి. ఆ సెట్ ఆఫ్ స్టాక్స్ కొనడానికి మనకు కూడా 90,000 అవుతది. ఓకే. లేదు నేను 2,00,000 పెట్టాననుకోండి. 2 లాట్స్ ఇస్తాడు. అంటే ఇటువంటి 2 సెట్లు ఇస్తాడనమాట మనకి. ఓకే. ఇది. ఇంకో విషయం ఏంటంటే స్మాల్ కేస్ అనేది హైలీ రిస్కీ. ఎందుకంటే దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ అంటూ ఏమి లేదు. అంటే రెగ్యులేటరీ అయితే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఫండ్ మేనేజరు ఇక్కడ మనకేంటంటే దీనికి ఒక రేటింగ్ ఉండదు. మెయిన్ పాయింట్. ఓకే. క్రె క్రె క్రెడిబిలిటీ అయితే అతను ఫండ్ మేనేజర్ ఏదైతే డిస్‌ప్లే చేసాడో అది మనం నమ్మాలి. అంటే ఒక పర్సనల్ అప్రోచ్ అనమాట. ఒక సిస్టమ్ కాకుండా మనం ఎవరిని నమ్ముతున్నామంటే ఒక పర్సన్ నమ్మి ఎళ్తున్నాం. ఇక్కడ కూడా మన దగ్గర టైం లేదు. బట్ మనీ హ్యూజ్‌గా ఉండాలి. ఓకే. మినిమమ్ నాకు తెలిసి 50,000 నుండి స్టార్ట్ అవుద్దేమో. ఎనీ స్మాల్ కేస్ చూసుకుంటే మీకు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 50,000 ఉండాలి. అప్పుడు గాని స్మాల్ కేస్‌లోకి మీరు ఎంటర్ అవ్వలేదు. ప్లస్ రిస్క్ వైజ్ చూసుకుంటే రిస్క్ దీనికి ఇంకా ఎక్కువుంది. ఓకే. రిస్క్ ఇంకా ఎక్కువుందనమాట. మ్యూచువల్ ఫండ్సే సేఫ్. అంటే నేను మాట్లాడే రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్ కాదు. మార్కెట్ రిస్క్ అనేది అన్ని ప్రోడక్ట్‌లో ఉంటది. ఇది పర్సనల్‌గా ఆహ్, ఇన్‌స్టిట్యూషన్ క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటదనమాట. అది. ఇది సెకండ్ వే. నెక్స్ట్ వచ్చేసి పీఎంఎస్ అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఓకే. కొంతమంది ఉంటారు పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేసేవాళ్ళు. ఓకే. మేనేజర్సు. వాళ్ళేంటంటే మినిమమ్ మన దగ్గర ఒక 50,00,000 ఓకే. 50,00,000 ఉంటే గాని ఈ పీఎంఎస్‌ని మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. ఓకే. వీళ్ళకి కూడా ఇండివిడ్యువల్ వెబ్‌సైట్స్ అంటే ఒక ఆఫీస్ లాగా. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు మనం మనీని మేనేజ్ చేసి ఒక సెటప్ ఉంటది వాళ్ళ దగ్గర ఆఫీస్ ఉంటది. అక్కడికెళ్ళి అప్రోచ్ అయ్యామనుకోండి. వాళ్ళకి ఒక వెబ్‌సైట్ ఉంటది. అప్రోచ్ అయ్యామనుకోండి. మాకు మినిమమ్ టికెట్ సైజ్ 50,00,000 ఉంటేనే మేము పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేస్తాం. మాకు అందులో 2%, 3% ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఓకే. దాన్ని బట్టి మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఏదో తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ఓకే. తీసుకుంటే మన పోర్ట్‌ఫోలియో జంక్ ఏముందో
అదంతా తీసేసి ఎప్పటికప్పుడు మంచి ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే మనకు కాల్ చేసి చెప్తారు. ఇవి ఇవి కొనుక్కోండి అని చెప్పేసి. ఒకవేళ కొంతమంది ఏమంటారంటే పవర్ ఆఫ్ అటానమీ ఆఫ్‌కోర్స్ రూల్స్ అలా ఒప్పుకోవు. బట్ ఏంటంటే ఇది ఇల్లీగల్‌గా జరిగేదేంటంటే మేమే మేనేజ్ చేస్తాం. మీకెందుకు మీ క్రెడెన్షియల్స్ లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్‌వర్డ్ అవి కూడా తీసుకుంటారు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఫర్మ్స్ అయితే అలా చేస్తాయన్నమాట. చిన్న చిన్న ఆఫీసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అలా చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే వాళ్ళ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తీసుకొని వీళ్ళే ఆపరేట్ చేస్తుంటారు. అదంతా ఇల్లీగలు. అలా చేయకూడదు. ఏ పర్సన్ ఎంత చిన్న పర్సన్ దగ్గరైనా సరే వేరే వాళ్ళ పాస్‌వర్డ్, లాగిన్ మనం తీసుకొని అలా చేయకూడదు. సెబీ ఒప్పుకోదు అలాగా. ఓకే. రూల్స్ ఒప్పుకోవు మనకి. ఓకే. నెక్స్ట్ దీనికి టికెట్ సైజ్ ఎంతంటే మినిమమ్ 50,00,000 ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ ఏంటంటే ఇవి కూడా మనకి యాక్చువల్‌గా ఈటీఎఫ్స్ అనేవి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ టైప్ అనమాట ఇవి. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి. నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటది మన దగ్గర. ఓకే. నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటది. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్ ఉంటది. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్ ఉంటది. బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటది. ఇలా ఈటీఎఫ్స్ ఉంటాయన్నమాట. ఆఫ్‌కోర్స్ ఈట్లికి మనకేంటంటే అంత పెద్ద పబ్లిసిటీ లేదు. బట్ ఏంటంటే ఇవి చాలా మంచి ప్రొడక్ట్స్. అంటే నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఈటీఎఫ్ కూడా అదే మూవ్ అవుతుంది. అంటే మీరు ఈ నిఫ్టీలో పెట్టినట్టే. బట్ నిఫ్టీలో పెట్టాలంటే నాకెంత కావాలి? ఈరోజు నిఫ్టీ ఉంది ఎంత 17,000 ఉంది. బట్ ఈటీఎఫ్స్ అంత కాదు. చిన్న చిన్న అమౌంట్స్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట మీరు. ఓకే. చిన్న చిన్న అమౌంట్‌లు కూడా లాట్ సైజ్‌ని బట్టి సారీ అది ప్రైజ్‌ని బట్టి ఓకే. అక్కడున్న ఈటీఎఫ్ వాల్యూ ఎంతుందో దాని ప్రైజింగ్‌ని బట్టి మీరు ఎంతైతే అంత పెట్టొచ్చనమాట. ఓకే. 100 ఉందనుకోండి. 100 ఇంటూ మీరు 10 తీసుకున్నారనుకోండి. అంటే 1000 జస్ట్ లైక్ ఏ స్టాక్ అనమాట. ఓకే. కాకపోతే ఎక్స్‌చేంజ్‌లోనే ట్రేడ్ అవుతది కాబట్టి మీరు ఎనీ టైమ్ స్క్వేర్ అప్ చేసేసుకోవచ్చు. అండ్ సేఫ్టీ కూడా ఉంటది. ఎందుకు సేఫ్టీ ఉంటది? అది స్టాక్ కాదు పడిపోవడానికి. ఓకే. నిఫ్టీ ఈటీఎఫ్ అంటే నిఫ్టీ పడితేనే పడతది. ఓకే. నిఫ్టీ పడితేనే పడతది. గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ పడితేనే పడతది. ఓకే. గోల్డ్ పెరిగితేనే పెరుగుతది. అదనమాట. కాబట్టి అవి బాగా సేఫెస్ట్ అనమాట. ఓకే. ఇక్కడ మీకు మళ్ళీ డిఫరెన్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకే. ఈటీఎఫ్స్‌కి మనకి సేఫెస్ట్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్ అయితే సేఫెస్ట్. ఓకే. ఈటీఎఫ్‌కి మీకు నాలెడ్జ్ ఏమి ఉండవసరం లేదు. జస్ట్ మనీ ఉంటే చాలు. ఎందుకంటే నిఫ్టీ ఈటీఎఫ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు. సింపుల్‌గా అందులో పెట్టేసుకుంటారు. ఓకే. లేదంటే వేరే సెక్టారియల్ ఈటీఎఫ్ ఏమన్నా ఉంటే అందులో పెట్టుకుంటారు తీసుకెళ్ళి. ఓకే. అది పెద్ద నాలెడ్జ్ ఉండవసరం లేదు. ఓకే. టైం కూడా ఉండవసరం లేదు. జస్ట్ ఒక వర్డ్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మినిమమ్ ఉంటది. దేనికి? మ్యూచువల్ ఫండ్స్‌కి, నెక్స్ట్ ఈటీఎఫ్స్‌కి. ఆ 2 సేఫ్ ప్లస్ టైం అవసరం లేదు. ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా తక్కువుంటది. ఓకే. వేరాజ్ పీఎంఎస్ అండ్ స్మాల్ కేస్ ఈ 2 ఓకే. పీఎంఎస్ అనేది ఇంక పర్సనల్‌గా మీరు అతన్ని రిలయబుల్ అయ్యి అతనికి అప్పచెప్పడం లాంటిది. ఓకే. అంటే పర్సన్ టు పర్సన్ అనుకోండి ఇది డీలింగ్. ఓకే. స్మాల్ కేస్ కూడా ఇంచుమించుగా అంతే. ఓకే. ఈ 2 రిస్కీ అనమాట. అంటే అతను మనల్ని మోసం చేసాడనుకోండి, మనం మోసపోవాలి. అదనమాట. ఆ టైప్‌లో ఉంటది. అంటే మోసం చేయడం అంటే డబ్బులు తీసుకొనని కాదు. ఏముంది రాంగ్ స్టాక్ చెప్పాడనుకోండి. అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేస్తాను సార్ సంథింగ్ ఏదో ఉంది. మీ దగ్గర ఎందుకు ఐటీసీ ఎందుకు అమ్మేయండి అని చెప్పాడనుకోండి. ఒక 10 ఇయర్స్ పోయిన తర్వాత ఐటీసీ అనేది ఒక ఒక బూమ్ అనమాట. ఓకే. ఒక మంచి ఒక 100 బ్యాక్ అయిపోయిందనుకోండి. ఐ మీన్ ఒక 10 టైమ్స్ అయిందనుకో 10 బ్యాక్ అయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? అతన్ని తిట్టుకుంటారు కదా! బట్ డెసిషన్ ఈరోజు అతనే తీసుకుంటాడు కదా! పోర్ట్‌ఫోలియో మేనేజర్ అంటే అతనే మీ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేస్తాడు. ఓకే. స్మాల్ కేస్ కూడా అంతే. ఓకే. అతను ఏ స్టాక్స్ చెప్తే అది చెయ్యాలి. ఓకే. అలా మీరు నష్టపోయే అవకాశాలు ఈ 2 కేసుల్లో ఎక్కువుంటాయన్నమాట. స్మాల్ కేసు అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లోను. ఓకే. మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువుండొచ్చు. అంటే రిస్క్ ఎక్కువున్నట్టు. వెన్ కంపేర్ టు మార్కెట్ రిస్క్ అంటే కూడా ఓకే. మార్కెట్ రిస్క్ యాడ్ అవుతది. దాంతో పాటు ఈ పర్సనల్ రిస్క్. ఆ పర్సన్ ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో ఆ ఇంపాక్ట్ కూడా మీ మీద పడతదనమాట. ఓకే. అవి ఈ 2 రిస్క్‌లు. ఓకే. ఇంకా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే ఈటీఎఫ్ అనేది మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువుంటది. ఒక 5,000 కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. పీఎంఎస్ అనేది 50,00,000 ఉంటే గాని మన కనీసం వాళ్ళ ఆఫీస్‌కి కూడా రానివ్వరనమాట మనల్ని. ఓకే. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ. 500 ఉన్న మ్యూచువల్ ఫండ్ చేసుకోవచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్ 500 అన్నా చేసుకోవచ్చు మీరు. ఓకే. అదనమాట. మ్యూచువల్ ఫండ్ అంత నీట్‌గా ఉంటది. నెక్స్ట్ స్మాల్ కేస్ అంటే కనీసం ఒక 50,000. 50,000 ఉంటే గాని మనకి స్మాల్ కేస్ అనే కాన్సెప్ట్ మీరు మర్చిపోండి. ఓకే. స్మాల్ కేస్ అనేది ఒక 50,000 ఉండాలన్నమాట. ఇది బ్రాడ్‌గా మొత్తం మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్. ఓకే. ఈ స్ ఇందాక చెప్పాను కదా! ఈక్విటీ టు గోల్డ్, ఈక్విటీ టు డెట్. ఓకే. లార్జ్ క్యాప్ టు స్మాల్ క్యాప్, స్మాల్ క్యాప్ టు లార్జ్ క్యాప్ ఇవి ఎలాగా మనం స్వైప్ చేస్తాం, ఎలా షిఫ్ట్ అవుతాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఓకే. ఒకసారి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే. ఎనీవే థాంక్ యూ వెరీ మచ్.